ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తీరాలి ప్రతి పౌరుడు. అలాంటిది రాజకీయ రంగంలో ఉంటూ, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఉంటూ, నువ్వు కనీసం జెండా ఎక్కడో ఒక చోట ఎగరేసి సెల్యూట్ కొట్టలేదు అంటే నువ్వు ఈ దేశానికి నువ్వు ఏం గౌరవం ఇచ్చినట్టు? నువ్వు ఎక్కడున్నావే అసలు? నువ్వు ఈ దేశస్తుడివా, లేకపోతే నువ్వు కూడా ఏమైనా ఇతర దేశాల నుంచి ఏమైనా ఊడిపడ్డావా? ఇక్కడ రక్తం పుచ్చుకొని ఈ రక్తంతో పుట్టి పెరిగిన వాడివి నువ్వు. మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, మీ తాతలు ఎవరు? అయినా మర్చిపోయావా? ఇంగిత జ్ఞానం ఉండాలి రోంతన్నా. ఓకే, నువ్వు పార్టీ అధ్యక్షుడు ఆఫీసుకు పో, పార్టీ ఆఫీసులో జెండా ఎగరవేయి. ఎవరు వద్దంటారు నీకు? నువ్వు పులివెందులు పోలేకపోవచ్చేమో అవమానంగా ఫీల్ అవుతుంటే, పార్టీ ఆఫీస్కి వెళ్ళు, అధ్యక్షుడు కదా నువ్వు, హాయిగా జెండా ఎగరేయి, ఎల్లుండి కొట్టు. మరి ఒకవేళ ఏమన్నా మనకు తెలియకుండా శ్రీలంక ప్యాలెస్ లో ఏమన్నా జెండా ఎగరేసాడేమో తెలియదు. ఎక్కడ నేనైతే చూడలేదు సోషల్ మీడియాలో. ఆయన ఏమన్నా బెంగళూరులో ఎగరవేసాడేమో తెలియదు. అక్కడ ఎగరవేస్తే ఏమైనా సందేశం ఉన్నా బయటకు వచ్చేది కదా, కనీసం ఒక ఫోటో అన్న బయటకు రావాలి. వేసింటే మంచిది. వేయలేదు అంటే కనుక ఖచ్చితంగా ఆయన ఈ దేశ పౌరుడిగా అతను పనికిరాడని చెప్పగలుగుతాను నేనైతే. పనికిరాడు అసలు. ముందు నువ్వు ఈ దేశంలో ఉండే అర్హత కూడా నీకు ఉండదు. వెళ్ళు ఇతర దేశానికి, ఎక్కడికైనా పోయి బతుక్కో, ఇంకో దేశానికి వెళ్ళి. ఏంటయ్యా ఆ మాత్రం దేశ భద్రత, దేశ సమగ్రత, దేశం కోసం సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పండుగ మన జెండా, జాతీయ జెండాను నువ్వు దండం పెట్టలేని వాడివి ఎందుకయ్యా? దేనికయ్యా నువ్వు ఉండేది ఇక్కడ? ఏం రాజకీయాలు చేస్తావు నువ్వు? కార్పొరేట్ కంపెనీల లాగా రాజకీయ పార్టీ కూడా నడుపుకొని కోట్లు సంపాదించుకోవాలనే వచ్చావు? ప్రజాసేవ చేయడానికి వచ్చావా? కాదు. ఆయన ప్రజాసేవ చేయడానికి వచ్చినట్టయితే నేనైతే అనుకోవటం లేదు. ఎందుకు అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చి ప్రతిసారి డబ్బు పంచి ఓట్లు వేయించుకోవాలన్నా, ప్రభుత్వ డబ్బే పనిచేస్తే మనకు ఓట్లు వేసేస్తారులే అనుకుని భ్రమపడి బట్టలు నొక్కాడు. కానీ అతను చేసిన విధానాలు, అతని పద్ధతులు, భయంకరంగా బెదిరింపులు, ప్రజల ఆస్తులు రాసుకోవటం, ప్రజల ఆస్తుల మీద కూడా వాళ్ళని ఫోటోలు వేసుకోవడం, ఇవన్నీ జనాన్ని భయపెట్టేస్తే నువ్వు ఓడిపోయావు. ఇవాళ నీకు ఈ ఎన్నికల్లో కూడా సరే, నేనైతే అది సంపూర్ణంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన పోలింగ్ జరిగిందని నేనైతే అనుకోవటం లేదు. నాకున్న సమాచారం మేరకు అవతలలో కత్తి పట్టుకున్నాడు, ఇతరులు కూడా కత్తి పట్టుకోవాలి. వాడు రిగ్గింగ్ చేసే అలవాటు ఉన్నప్పుడు మనం కూడా రిగ్గింగ్ చేయాలా అని చేసుకున్నారు. ఎంత చేసుకున్నా కూడా గెలిచారు. ఓకే, కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే కనీసం 20% ఖచ్చితంగా పులివెందుల ఓటర్లు ఓటు వేశారు నా లెక్క ప్రకారం. ఆ 20% ఓట్లు వేశారంటే 10,000 ఓటర్లు 2,000 ఓట్లు రావాలి. వైఎస్ఆర్సీపీకి 600 ఓట్లు వచ్చాయంటే నీకు 60% మంది వ్యతిరేకత అక్కడ ఉంది అనేది నీకు క్లియర్ గా అర్థమవుతున్నది ఇప్పుడు నీకు. అది నియోజకవర్గం అంతా అలాగే ఉంటది. అది ఒక్కటే అనుకున్నారా మీరు? 5 గ్రామ పంచాయతీలు, 10 పోలింగ్ కేంద్రాలని అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది. 60% నీ మీద వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు మీరు. 600 కోట్లు కూడా తెలుగుదేశం వదిలే రిగ్గింగ్ 90% ఒకే పార్టీకి పడితే అది రిగ్గింగ్ అని ప్రూవ్ అవుతుంది. కాబట్టి రేపు పొద్దున కోర్టుకు పోయినప్పుడు వాళ్ళే ముందు జాగ్రత్తగా వేశారు అని చెప్పుకుంటున్నారు. అవి కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినట్టే మా వాళ్ళు వేయలేదు అని. వేయినప్పుడు అంటే మొత్తం 20 నీకు అవి కూడా మీకు కావు అని అనుకున్నప్పుడు ఇంకా మీకు ఎంత పర్సెంటేజ్ వ్యతిరేకత ఉన్నట్టు? ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నట్టు లెక్క, అంతే కదా? లేదంటే ఎందుకు రారు ఓటింగ్కి వచ్చి? ఎందుకు? రఫీ గారు అన్నారు, నేను ఒక డిబేట్ లో అంత ఈజీగా అక్కడ గెలవడం సాధ్యం కాదు అని. ఎస్, నేను ఇప్పుడు కూడా కట్టబడి ఉన్నా. 700 మంది పోలీసులు, 15 పోలింగ్ కేంద్రాలు. అది డిఫరెంట్ విషయం లేదు సార్, మళ్ళీ మనం అటు పోకుండా. సరే, మీకు ఇది ఏమైనా అనిపిస్తుందా? ఓటమి భయంతోనే, అంటే ఓటమితో ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఇక బయటికి రాకపోవడానికి ఎందుకులే ఇప్పుడే బయటికి వెళ్ళడం అని కూడా అనుకున్నారు అనుకోవచ్చా? ఈ వ్యతిరేకత బాగా ఉందనిపిస్తుందని. ఇప్పుడు తల ఎత్తుకొని ఏం మాట్లాడగలదు, ఏం జవాబు చెప్పుకోగలుగుతాడు? అంటే ఏం ఆర్గ్యుమెంట్ చేయగలుగుతాడు ఇప్పుడు అతను? ఎన్ని చేసినా కూడా ఆయన మీద వ్యతిరేకత ఉందని అర్థమైంది, ఆయన కూడా అర్థమైంటది పాటికి. అందుకనే బయటికి రాలేదు అతను.
ఆ, బయటికి రా. రాజకీయాలు ఓటమి గెలుపులు సహజంగా ఉంటాయి. నీ చిన్నదే కావచ్చు ఇది, ఈ ఎన్నిక చిన్నదే కావచ్చు. ఆ చిన్న దాంట్లోనే నీకు వ్యతిరేకత ఉందని నీకు అర్థం కాకపోతే ఇంకా నువ్వు రాజకీయాల్లో ఎందుకు పనికి వస్తావా? నాకు అర్థం కాదు. ఆ వ్యతిరేకత ఎందుకు తెలుసుకో, పో, బయటపడు, ప్రజల్లోకి పో, జనంలోకి పో, ఎక్కడ తప్పు చేసావో చెప్పు, అందరిని కలువు, అందరిని పరామర్శించు. డేరాలు కట్టుకొని పోయావు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, ఒక్కరిని కలవలేదు నువ్వు ఆ నియోజకవర్గంలో, ఒక గ్రామానికి పోలేదు. ఇప్పుడన్నా పో, ప్రతిపక్షం మళ్ళీ రాజకీయాలు ఉండాలా, మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నావు కదా, అనుకునేవాడు ఇలా ఉంటావా? ఈ జాతీయ జెండా ఎగరవేయకుండా ఇంట్లో కూర్చుంటావా? మళ్ళీ సీఎం కావాలనుకునేవాడికి నీకు ఏం అర్హత ఉంది? రేపు ఏమి రైట్ ఉంది నువ్వు మాట్లాడతావు? రేపు నా ఓటర్ దగ్గర పోయి నాకు ఓట్లు ఏంటి అని? కరెక్ట్ కాదు ఇది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ దేశానికి ద్రోహిలాగా చెప్పొచ్చు. దేశానికి ద్రోహి అనే చెప్పాలి. ఒకవేళ మళ్ళా చెప్తున్న ఆప్షన్ నాకు తెలియదు. ఆయన ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఎగరేసాడో మనకు తెలియదు. అదే జరిగింటే ఓకే, కానీ అది కూడా చేయలేదు, దుప్పటికి పోయినట్లు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా దేశద్రోహి కిందనే లెక్క పెట్టాలి. రాజకీయాలు ఉన్నాడు కాబట్టి. సామాన్య పౌరుని మనం ఆ మాట అనలేము. రాజకీయాల్లో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, అన్నిటికి మించి పార్టీ అధ్యక్షుడు జెండా ఎగరవేయలేదంటే అర్థమేమి? కానీ అక్కడ ఆయన చేయాల్సింది వారి బాధ్యతలు వేరే వారికి అప్పచెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆడ వారి పార్టీ కేంద్ర అది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ డెలిగేషన్ ఇంకొకరికి. అంటే మీకు ఏమైనా సంకేతం ఇస్తున్నట్టు అనిపిస్తుందా? తదుపరి అధ్యక్షులుగా ఏమైనా మార్చబోతున్నారు లాంటి ఇట్లా? అట్లాంటివి ఏమి ఉండవులే. పార్టీ వదులుకుంటాడు, ఆయన వదిలేసి ఇంకోరికి ఎవరు అప్పగిస్తాడు? అప్పగితే భారతి గారికి అప్పగించాలా, ఆమె చేతిలో పెట్టాలా? మేము ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు అంటే ముఖ్య